చెప్పాను కదా, సబ్స్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవే, అండ్ సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ టాపిక్ అబౌట్ టేక్ అవే 1 digit నెంబర్ ఫ్రమ్ ఏ 2 digit నెంబర్. సో 2 digit నుంచి 1 digitని మైనస్ చేయాలి. సో 7 - 4 3 and 2. 27 నుంచి 4ని మైనస్ చేయమన్నారు. కాంచన్ హ్యాడ్ 27 grapes, షీ ate 4 grapes. ఈ నెంబర్ స్ట్రిప్ యూస్ చేసేసి చేయమన్నారు. సో 27 నుంచి బ్యాక్ స్టెప్స్ వేస్తే యూ విల్ గెట్ 23. అండ్ హియర్ అదే ఎక్స్ప్లెనేషన్ చేశారు ఎగ్జాంపుల్ లాగా. సో డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి. సబ్స్ట్రాక్ట్ 4 ఫ్రమ్ 66, 1's place 10's place. 66 2 digit నెంబర్ అండ్ 4 ఉంది కదా, అది 1 digit. సో 1's ప్లేస్లో రాయాలి. 1 digit కాబట్టి 1's ప్లేస్లో 6 - 4 2 అండ్ అగైన్ 6. సో ఇలా సింపుల్గా సబ్స్ట్రాక్షన్స్ అయిపోతున్నాయి. చూడండి 2 digitలోంచి 1 digit సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 digitలోంచి 1 digit. 8 - 6 is 2 అండ్ 2 రిమైనింగ్. నెక్స్ట్ 7 - 2 నుంచి కూడా సేమ్ 5 అండ్ 5 అలానే కింద డౌన్ సైడ్ రాసుకోవాలి. హియర్ స్టార్ట్ అయింది చూడండి 2 digit ఫ్రమ్ 2 digit. సో సబ్స్ట్రాక్షన్ వెనెవర్ యూ ఆర్ డూయింగ్ సబ్స్ట్రాక్షన్ మీన్స్ ఫస్ట్ రైట్ డౌన్ బిగ్ నెంబర్. సో 23 పెద్దదా 46 పెద్దదా అంటే బిగ్గర్ నెంబర్ 46 కాబట్టి యూ హ్యావ్ టు రైట్ డౌన్ 46 నెంబర్. దెన్ ఆఫ్టర్ కింద స్మాల్ నెంబర్ రాయాలి. 6 - 3 ఈజ్ 3, 4 - 2 ఈజ్ 2, 23 ఫైనల్గా ఆన్సర్. ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్ 23. టూ డిజిట్స్లోంచి టూ డిజిట్స్ మైనస్ చేయడం. సో ఏ నెంబర్లోంచైనా అదే నెంబర్ పోతే యూ విల్ గెట్ ఆన్సర్ 0. 8 - 8 ఈజ్ 0, 6 - 6 ఈజ్ 0, 7 - 2 ఈజ్ 5, 9 - 7 ఈజ్ 2, అగైన్ 4 - 4 ఈజ్ 0, 8 - 2 ఈజ్ 6. సో చిన్నప్పుడు మామూలుగా సబ్స్ట్రాక్షన్స్ అడిషన్స్ అంటే ఎలా చేసేవాళ్ళు. సబ్స్ట్రాక్షన్స్ అయితే 8 లైన్స్ వేసుకొని 8 - 2 అన్నారు కాబట్టి 2కి క్రాస్ చేసుకోవాలి. How many are remaining? Count. You will get 5 6. ఇది సబ్స్ట్రాక్షన్ లాగా చూపిస్తాము చిన్నపిల్లలకైతే. సో అడిషన్ అయితే 5 + 4 అంటే 5 లైన్స్ డ్రా చేసి నెక్స్ట్ అనదర్ 4 lines డ్రా చేసి టోటల్గా కౌంట్ చేయమంటారు. 8 9 టోటల్ 9 వచ్చేసింది. ఇలా చెప్తాం చిన్నపిల్లలకైతే, ప్రీ ప్రైమరీ వాళ్ళకి. నెక్స్ట్ we have one more question. Next 37 students in one class, 6 are absent. 37 students ఉన్నారు, 6 absent అంటే 1 digit నెంబర్. సో 1 digit నెంబర్ రాస్తున్నామంటే కంపల్సరీ 1's ప్లేస్లో రాయాలి. 1's 10's 1's ప్లేస్లో 6. సో 7 - 6 1 అండ్ హియర్ 3 డౌన్ సైడ్ రాసేసుకోవాలి. 31 ఈజ్ ద ఆన్సర్. సో సింపుల్గా కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది రివిజన్ కాబట్టి ఫాస్ట్గా నాతో పాటు మీరు కూడా చేస్తూ వస్తుంటే ఇంకా మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ బుక్స్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి టాపిక్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అనుజ్ హ్యాడ్ 58 bottles ఆఫ్ వాటర్, 32 డ్రింక్ చేశారంట. సో హౌ మెనీ ఆర్ లెఫ్ట్ అంటే సబ్స్ట్రాక్షన్. సో 8 - 2 ఈజ్ ఇది 2 digit నెంబర్. సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ ప్లేస్ వాల్యూ ఇంపార్టెంట్. 2 digits ఉన్నాయంటే కంపల్సరీ 2 digits నీట్గా 1's ప్లేస్లో 10's ప్లేస్లో అలా రాసుకోవాలి. 3 digits ఉంటే 1's 10's 100's అలా మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. బట్ మ్యాథ్స్లో మాత్రం ఇంపార్టెంట్ ప్లేస్ వాల్యూస్లో కరెక్ట్గా నెంబర్స్ రాయాలి. అటు ఇటు రాస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది, చూసుకొని రాయాలి. అండ్ క్వశ్చన్ కూడా 2 to 3 times చదవాలి. So 8 - 2 is 6, 5 - 3 is 2. Next, there are 27 people, 15 are women. How many men are there? చూడండి క్వశ్చన్ 27 people ఉన్నారు, 15 are women అన్నప్పుడు హౌ మెనీ మెన్ ఆర్ దేర్ అన్నప్పుడు లిజన్ ద క్వశ్చన్ 2-3 times రీడ్ చేసి ఆన్సర్ చేయండి. హౌ మెనీ ఆర్ దేర్ అన్నప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేసి ఎవరైతే వస్తుందో ఆన్సర్ అక్కడ మెన్ ఉన్నట్టు. సో 27 people, 15 men
ఉమెన్ అన్నప్పుడు మెన్ ఎంత అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ 2 more questions, సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్. అడిషన్ మీన్స్ పుట్టింగ్ టుగెదర్ ఆల్రెడీ చూసాం కదా, యాడ్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవే, తీసివేయాలి. If 0 is added to any number, the answer is the number itself. చూడండి, ఎనీ నెంబర్కి అడిషన్ చేసిన 0, ఎనీ నెంబర్కి సబ్స్ట్రాక్ట్ చేసిన 0, ఆన్సర్ వచ్చేసి అదే నెంబర్ ఉంటుంది. నెంబర్ ప్లస్ 0 అన్నా, నెంబర్ మైనస్ 0 అన్నా సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎ స్మాలర్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బిగ్గర్ నెంబర్ దెన్ ద ఆన్సర్ ఈజ్ డిఫరెన్స్. ఆల్రెడీ చూసాం కదండి, సబ్స్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. నెంబర్ మైనస్ సంథింగ్ నెంబర్ ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని కింద డిఫరెన్స్ అంటారు. ఇఫ్ 0 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎనీ నెంబర్ ద నెంబర్ ఈజ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఆల్రెడీ చెప్పాం కదా, నెంబర్ ప్లస్ 0 అయినా, నెంబర్ మైనస్ 0 అయినా, అంటే సబ్స్ట్రాక్ట్ చేసిన అడిషన్ చేసిన 0ని అదే నెంబరే ఉంటుంది. అది ల్యాక్స్ కావచ్చు, క్రోర్స్ కావచ్చు, ఆర్ సింగిల్ డిజిట్ కావచ్చు, ఎనీథింగ్, ఏ నెంబర్ అయినా అదే నెంబరే వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, 0 యాడ్ చేయడం వల్ల, మైనస్ చేయడం వల్ల కూడా ఎలాంటి చేంజ్ ఉంటుందో అదే నెంబరే ఉంటుంది. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ 9th చాప్టర్ కంప్లీటెడ్. లెట్స్ స్టార్ట్ అవర్ 10th చాప్టర్. చూస్తుండగానే 10 చాప్టర్స్ అయిపోయినాయి. ఓన్లీ 4 more చాప్టర్స్ ఉన్నాయి. దెన్ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ 10th చాప్టర్, దట్ ఈస్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ గురించి ఇప్పుడు నేర్చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 బాల్స్ ఉన్నాయి. హియర్ ఆల్సో 8 బాల్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్లో 8 బాల్స్ ఉన్నాయి. సో 8 + 8 అడిషన్ ఫామ్లో చెప్పాలంటే 8 + 8 = 16, ఆర్ 2 groups of 8, 2 8s are 16. We write in the table format 2 8s are 16. 2 times 8 ఉంది కాబట్టి 2 8s are 16. Multiplication is the repeated addition. Multiplication means the repeated addition of a number. Sign of the multiplication is into mark. Look here, and the answer is product. అడిషన్లో వచ్చిన ఆన్సర్ని సమ్ అంటారు. సబ్ట్రాక్షన్లో వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటారు. అండ్ మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. చూడండి, అక్కడ ప్రోడక్ట్ ఉంది. సో ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోండి, సమ్, డిఫరెన్స్, ప్రోడక్ట్. అండ్ హియర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్స్ 5 5 5 5 అలా 4 times ఉన్నాయి 5 నెంబర్. సో అడిషన్ ఫార్మాట్లో చెప్పాలంటే 5 + 5 + 5 + 5 = 20. మల్టిప్లికేషన్ ఫార్మాట్లో జస్ట్ 4 times 5 నెంబర్ ఉంది. సో 4 5s are 4 groups of 5 roses. సో 4 5s are 20, or table formatలో 4 5s are 20. Clear? And here some examples are there. Fill in the blanks. చూడండి, నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసి 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 + 2 ఇది. Here some of the points to remember is there. The repeated subtraction is called division. The sign for division is division symbol. Any number divided by 1, the answer is the number itself. Any number divided by itself, answer is 1. 0 divided by any number, answer is 0. Already explain chesam already. Okay, next we have a hot question. There are 28 pictures in all with 4 of them pasted on one wall.
వన్ వాల్లో 4 పిక్చర్స్ పేస్ట్ చేశారు. 28 టోటల్ పిక్చర్స్ ఉన్నాయి. ఒక్క వాల్కి 4 పిక్చర్స్ పేస్ట్ చేయాలి. సో హౌ మెనీ వాల్స్ ఆర్ నీడెడ్ టు పేస్ట్ ఆల్ ఆఫ్ దెమ్? సో 28 పేస్ట్ చేయడానికి ఎన్ని వాల్స్ కావాలి? ఈచ్ వాల్కి 4 పేస్ట్ చేయాలి. సో ఆన్సర్ comment your answer on the comment box. From this 11th chapter completed successfully, let's start our 12th chapter. Here 12th chapter name measurement of length. Look here, color the longer object in green and shorter object in red. So longer object in green. So longer green color చేయండి. సో ఇది మా బాబు బుక్ అని చెప్పా కదా, వాడు వేశాడు. దెన్ నెక్స్ట్ షార్టర్ ఆబ్జెక్ట్ ఇన్ రెడ్ కలర్తో క్రయాన్ చేయాలి. టిక్ ద టాలర్ ఆబ్జెక్ట్. హూ ఈజ్ టాలర్? అఫ్ కోర్స్ మెన్ టాలర్ ఉంటారు. నెక్స్ట్ హియర్ చూడండి, ఇన్ ద ఎర్లీ డేస్ పీపుల్ యూజ్ ద హ్యాండ్ స్పాన్, ఫుట్ స్పాన్, పేస్ అండ్ క్యూబిట్ to measure the length. To get idea of length, lengths are measured in centimeter. Lengths are measured in centimeter. cm ante centimeter. Then making fairly correct measurement. Measure the length of the following using your foot spans and fill in the blanks. If you want notes రాసుకోండి, షార్ట్ నోట్స్, ఆర్ ఎల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది. డిన్నర్ రూమ్ని అయితే ఫుట్ స్పాన్తో ఇలా ఆల్రెడీ ఇచ్చేసారు మెజరింగ్ లెన్స్. సో యువర్ హైట్, బ్లాక్ బోర్డ్, టేబుల్, సో లెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ హియర్ మెజర్ ద లెంత్ ఆఫ్ యువర్ సైన్స్ బుక్ అండ్ సైన్స్ నోట్బుక్ విత్ క్రేయాన్స్ తోటి జస్ట్ యాక్టివిటీ లాగా. దట్ నోట్బుక్ ఈజ్ డాష్ క్రేయాన్స్ లాంగ్. దిస్ బుక్ ఈజ్ డాష్ క్రేయాన్స్ లాంగ్. ఈ యాక్టివిటీకి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ వెయిట్. So a balance is a simple device used to find out compare weights of different things anamata. The balance has two pans of equal size and weight. The object to be weighted is placed in one pan and so idoka balancing machine untadi kada. So balance chesedi. So దాని గురించి చెప్తున్నారు మొత్తం బ్యాలెన్సింగ్ మిషన్. ఇలా వెయిట్స్ని థింగ్స్ని పెట్టి బ్యాలెన్స్ చేస్తాం కదా, దాని గురించి ఉంది. సో వెయిటింగ్ మిషన్స్ ఆర్ మెజర్డ్ ఇన్. వెయిట్ చేసేటప్పుడు కిలోగ్రామ్స్ అని మనము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా స్టోర్స్కి వెళ్ళినా చెప్తాం కదా, ఒక 1 kg టొమాటోస్ అలా. సో ½ kg, 1 kg ఇలా. సో వెయిట్స్ అనేటివి కిలోగ్రామ్స్లలో చేస్తారు. చూడండి, టిక్ ద సర్కిల్ ఫర్ ద లైటర్ వన్. లైటర్ వన్ అంటే చాలా లైట్ వెయిట్ ఉండేది, తక్కువ వెయిట్ ఉండేదాన్ని టిక్ చేయమన్నారు. సో టిక్ చేసినాం. దెన్ టిక్ ద సర్కిల్ ఫర్ ద హెవియర్ వన్. హెవియర్గా ఏది ఉందో అది టిక్ చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ మెజర్మెంట్ విత్ ఏ స్కేల్. లెర్నింగ్ టు మెజర్ ద లెంత్ విత్ ఏ సెంటీమీటర్స్. సో మెజరింగ్ లెంత్ వచ్చేసి సెంటీమీటర్స్. సో హియర్ లుక్ అట్ దిస్ పిక్చర్. స్కేల్కి మెజర్మెంట్ ఏముంది, 6 centimeters, 0 to 6. సో పెన్ ఈక్వల్స్ టు 6 centimeters. అండ్ ఇక్కడ బ్రిక్ వచ్చేసి అప్ టు 5 centimeters ఉంది. సో 5 centimeters. నెక్స్ట్ నీడిల్ వచ్చేసి 4 centimeters. నెక్స్ట్ ఎరైజర్ 3 centimeters. ఇలా ఉంది. సో డైరెక్ట్ పిల్లలకి రాపియచ్చు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. కెపాసిటీ అంటే లిక్విడ్ ఎంత ఉంది లోపల, గ్లాస్ ఏదైనా జార్లో లిక్విడ్ ఫామ్స్ని కెపాసిటీ అంటారు. సో కెపాసిటీ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ కంటైనర్ కెన్ హోల్డ్. ఎంతవరకు కంటైనర్ హోల్డ్ చేస్తుందో దాని క్వాంటిటీని మెజర్ చేసేదాన్నే కెపాసిటీ అంటారు. వీ కెన్ యూజ్ ద కప్స్, మగ్స్, స్మాల్ వెజల్స్ ఎక్సెట్రా టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ ద లిక్విడ్. సో ఇక్కడ ఏం చెప్పారు, టిక్ ద వన్ విచ్ కంటైన్స్ మోర్ లిక్విడ్. మోర్ అంటే ఎక్కువ లిక్విడ్ ఉండే కంటైనర్ ఏది అంటే గ్లాస్ జార్ ఇది. దెన్ హియర్ కంపేర్ చేస్తే మోర్ ఉండింది ఎక్కడ అంటే ఇక్కడ. నెక్స్ట్ ద బకెట్ కెన్ హోల్డ్ 10 jugs ఆఫ్ వాటర్. సో ఇక్కడ ద జార్ కెన్ హోల్డ్ ఓన్లీ 2 jugs ఆఫ్ వాటర్. సో ద కెపాసిటీ, దీని కెపాసిటీ ఆల్రెడీ 10 jugs వాటర్ని ఇది హోల్డ్ చేయగలుగుతుంది. ఇదేమో 2 కాబట్టి 10 మోరా 2 మోరా అంటే 10 కదా. సో దీని కెపాసిటీ ఎక్కువ అనేసి. సో ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద జార్. వి మెజర్ లిక్విడ్స్ ఇన్ లీటర్స్. సో వెయిట్ అయితే కిలోగ్రామ్స్లో, అదే లిక్విడ్ అయితే
ఇన్ లీటర్స్లో తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ ఉంది. A balance is a device to find and compare weights. When a pans balance, the weight on both the pans are same. To measure the weight in kgs and gram. So లిక్విడ్స్కి అయితే లీటర్స్, వెయిట్స్కి అయితే కిలోగ్రామ్స్ ఆర్ గ్రామ్స్. హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్ అనమాట. 1 kg అంటే 1000 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ హియర్ నేమ్ 2 లిక్విడ్స్ యూ క్యాన్ డ్రింక్. లిక్విడ్ అన్నప్పుడు వాటర్, మిల్క్, జ్యూస్ అలాంటివి అనమాట. సో సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ 12th చాప్టర్. దెన్ లెట్స్ స్టార్ట్ 13th చాప్టర్. Here 13th chapter, time and money, day and night. The sun rises in the morning, it begins a day. Morning sun rises ఉంటాయి కదా. సో నెక్స్ట్ ద సన్సెట్ ఇన్ ద ఈవినింగ్. ద సన్ ఈజ్ వెరీ హాట్ అట్ ఆఫ్టర్నూన్. సో టైం గురించి తెలియజేస్తుంది. ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్ అండ్ ఇది నైట్. ద టైమ్ బిట్వీన్ నూన్ అండ్ ఈవినింగ్ ఈజ్ ఆఫ్టర్నూన్. సో నూన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 12 తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ అంటారు. ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్ అండ్ ద మూన్ అండ్ ద స్టార్స్ షైన్. ఇది నైట్. మ్యాచ్ ద పిక్చర్స్ టు కంప్లీట్ దేర్ కరెక్ట్ టైం. సో ఇక్కడ స్టడీయింగ్, డ్రాయింగ్ ఉంది కాబట్టి ఇది ఏ టైంలో చేస్తారు? నైట్ టైమా, మార్నింగ్ టైమా? సో డే టైం కాబట్టి డే. అండ్ డే టైంలో పడుకుంటారా, ప్లేయింగా అంటే ప్లేయింగ్. ఇక్కడ నైట్ టైం ఉంది, నైట్. ఈ పిక్చర్ నైట్ టైం, స్లీపింగ్. ఇలా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ టైం. టెల్లింగ్ ద టైమ్ బై ద క్లాక్. ద క్లాక్ హ్యాస్ numbers 1 to 12 marked on it. All 12 numbers have a fixed position. It also has 2 hands. One is long hand, one is short hand. The short hand ఉండేది hours hand. లాంగ్ ఉండేది మినిట్ హ్యాండ్. టుగెదర్ దే టెల్ us the time. లుక్ హియర్, స్మాల్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్. ఇక్కడ వచ్చేసి ఇది 12. 1 2 3 4 5 6 7 8 9 10 11. టైం చూడండి, స్మాల్ హ్యాండ్ వచ్చేసి 9 దగ్గర ఉంది అండ్ ఇక్కడ 12 దగ్గర ఉంది. సో అవర్ హ్యాండ్ అట్ 9, మినిట్ హ్యాండ్ అట్ 12. సో టైమ్ ఈస్ 9 o'clock. సేమ్ హియర్, అవర్ హ్యాండ్ అట్ 3, మినిట్ హ్యాండ్ అట్ 12. సో ద టైమ్ ఈస్ 3 o'clock. ఇలా ఉంటుంది. ఇక్కడ సేమ్ 4 o'clock చూడండి, 8 o'clock. క్లాక్ హ్యాండ్స్ ఇచ్చి క్లాక్ రాయమన్నారు, ఇక్కడేమో టైం ఇచ్చి హ్యాండ్స్ డ్రా చేయమన్నారు. సో వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డేస్ ఆఫ్ ఎ వీక్. దేర్ ఆర్ 7 days in a week. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ది బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సాటర్డే ఈజ్ ద 7th day. డాష్ డే అన్నట్లు అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ వన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ కమ్స్ బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ సాటర్డే ఏమొస్తుంది? ఫ్రైడే వస్తుంది. సో ఆఫ్టర్ ట్యూస్డే ఏమొస్తుంది? వెన్స్డే వస్తుంది. ఇలా దీని బేస్ మీద అడుగుతారు, ఈజీగా ఉంటుంది. అండ్ బిట్వీన్లో కూడా అడుగుతారు. సో బిట్వీన్ వెన్స్డేకి ఫ్రైడేకి మధ్యలో ఏముంటుంది? సో బ్లాంక్ ఇస్తే థర్స్డేకి సాటర్డేకి బిట్వీన్లో ఏముంటుంది? ఫ్రైడే. సో సింపుల్ అవి. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. దెర్ ఆర్ 12 months in a year. January is the first month of a year. So 12 months. Facts to know, there are 365 days in a year. 1 yearలో 365 days ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ లీప్ ఇయర్ అన్నప్పుడు 1 + మల్టిప్లై 10 into 6 అంటే 1s 10s రాసుకొని ఇంటూ 6 1s ప్లేస్ కాబట్టి 1 digit నెంబర్. సో 1s ప్లేస్ దగ్గర 6 రాసుకోవాలి. సో
మల్టిప్లికేషన్ ఫస్ట్ ఇలా స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి. దెన్ ఆఫ్టర్ క్రాస్ 6 zeros are 0, 6 ones are 6. Next 1 digit straight ones ki first 5 sevens are 35. Next 2 8s are 16. 7 9s are straight 7 9s are 63. Next topic multiplication of 2 digit numbers. This is single digit number to multiplication 2 digits. ikkada multiplication of 2 digits number. Look here, multiply the ones, 2 into 1s 4 ones 8 ones 24 into 2 చూడండి, అదంతా ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డైరెక్ట్ రాస్తున్నా. 24 into 2 అంటే ఫస్ట్ స్ట్రైట్గా 2 4s 8, 2 2s 4 ఇలా చేయాలి మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా చూడండి 12 into 4 ఫస్ట్ మల్టిప్లికేషన్ స్ట్రైట్, 4 2s 8, దెన్ 4 1s 4, 4 2s again 8, then 4 2s again 8, 2 4s 8, 2 3s 6, 4 1s 4, 4 2s 8, 3 1s 3, 3 3s 9. ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయండి, దెన్ క్రాస్ 3 2s 6, 3 3s 9. సో ఇలా మల్టిప్లికేషన్స్ చేయాలి, వెరీ ఈజీ. నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్, ద రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూసినాం కదా, రిపీటెడ్ అడిషన్ మీన్స్ మల్టిప్లికేషన్. స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లో వచ్చింది కదా ఈ లైన్. నెక్స్ట్ వీ స్కిప్డ్ వన్ నెంబర్ అండ్ టుక్ ద సెకండ్ నెంబర్. దిస్ టైప్ ఆఫ్ కౌంటింగ్ ఈజ్ కాల్డ్ skip counting in twos. Skip counting in twos. Any number multiplied by 0, their result is 0. ఆల్రెడీ చెప్పా కదా, ఇంటూ 0 వస్తే మొత్తం 0 అయిపోతుంది. దెన్ ఎనీ నెంబర్ మల్టిప్లై బై 1, ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. మల్టిప్లై బై 1 అయితే అదే నెంబరే వచ్చేస్తుంది. నెక్స్ట్ ద సైన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఈజ్ ఇంటూ అండ్ ద ఆన్సర్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ప్రోడక్ట్. సో ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ప్రోడక్ట్ అంటారు మల్టిప్లికేషన్ చేసినప్పుడు. క్లియర్? దెన్ యూ హ్యావ్ వన్ హాట్ క్వశ్చన్. దెర్ ఆర్ 5 bags. ఈచ్ బ్యాగ్ హ్యాడ్ 6 books. హౌ మెనీ books were there in all? With this 10th chapter completed. So let's start our 11th chapter. 4 more chapters are there to finish first class. Here the hot question. There were 5 bags. Each bag had 6 books. How many books were there in all? Total books. So 5 bags, 6 books. So 5 into 6. Comment your answer in the comment box. ఈ వీడియోని కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీ వీడియో చూడండి. జస్ట్ 3 partsలో మనం ఫస్ట్ క్లాస్ మొత్తం ఫినిష్ చేద్దాం. ఇంకా ఏ బుక్ అవసరంలో ఫస్ట్ క్లాస్ది, ఇది ఇంత 3 parts చూసేస్తే చాలు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఫార్వర్డ్ అయ్యి అందరికీ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్కరు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి చదవాలన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో వీ విల్ ఫినిష్ ఇట్. సెకండ్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, యూస్ఫుల్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ మ్యాథమెటిక్స్ క్లాస్ 1 part 3. నేను ఏదైతే చెప్పానో 3 partsలో క్లాస్ 1 ఫినిష్ చేస్తానని, ఇది లాస్ట్ పార్ట్. సో ఇది లాస్ట్ పార్ట్ కాబట్టి మొత్తం టోటల్ అప్ టు టెక్స్ట్ బుక్ వరకు నేను ఫినిష్ చేస్తాను కంపల్సరీ. యాక్చువల్లీ సెకండ్ పార్ట్ ఫినిషింగ్ మధ్యలో ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పోయింది. సో అందుకని థర్డ్ పార్ట్లోనే కలిపేశాను సెకండ్ పార్ట్. సో ఇది థర్డ్ పార్ట్. ఇక్కడ నుంచి ఇంకా థర్డ్ పార్ట్ అయిపోయిందంటే మన క్లాస్ 1 టెక్స్ట్ బుక్ అయిపోతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి, అన్నీ కవర్ చేయండి. స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తేనే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయిపోతుంది క్లాస్ 1. నెక్స్ట్ క్లాస్ 2 స్టార్ట్ చేస్తాను. నా ఛానల్లో ప్రతి ఒక్క క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో చూసి నాకు లైక్, షేర్ చేయండి. Let's start our 11th chapter, that is division. 1 each of course. Listen here. 2 tomatoes are there. ఈక్వల్గా షేర్ చేయాలన్నారు. ఓకే, వికీ అండ్ సచిన్ ఉన్నారు. సో ఇద్దరు పిల్లలకి టొమాటోస్ ఈక్వల్గా షేర్ చేయాలంటే 2 tomatoes ఈచ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఇఫ్ 4 tomatoes ఉన్నాయి, ఇద్దరికి షేర్ చేయాలి అంటే 2 2 షేర్ చేయొచ్చు.
6 టొమాటోస్ ఉన్నాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే సో 3 షేర్ చేయొచ్చు. 3 మెంబర్స్ పిల్లలు వచ్చేసి 6 షేర్ చేయాలంటే ఈచ్ వన్కి 2 చేయాలి. సో 3 friends, 2 tomatoes each. And here in this example we see that we are sharing into equal groups according to the number of groups needed. This is called dividing into equal groups or division. Sign of the division చూడండి. And next divide the following into equal groups by drawing circle around us. So 4 groups of 2 each. So 3 groups of 3 each అంటే 3 chairs circle చేయాలి. Next 2 groups of 4 each. So 4 apples. 5 groups of 1 each అంటే 5 groups చేయాలి. Here division by grouping, divide the following. Here 30 toffees into 5 heaps. 30 toffees into 5 heaps అంటే 5 టేబుల్లో 30 ఎప్పుడు వస్తుంది? 5 5s are 25, 5 6s are 30. సో చెక్ చేసుకోండి, 30 ఎప్పుడు వస్తుంది 5 టేబుల్లో? 5 6s are. సో ఈచ్ గ్రూప్లో 6 toffees ఉంటుంది. అండ్ హియర్ 21 పెయింట్ బ్రషెస్, 7 pots అంటే 7 టేబుల్లో 3 టైమ్స్లో 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. సో ఈచ్ దాంట్లో 3 ఉండాలి. ఇక్కడ 4 చాక్లెట్స్, 4 టేబుల్లో 4 4s are 16. 16 ఎప్పుడు వస్తుందంటే 4 4s are. సో అలా చెక్ చేసుకోవాలి. హియర్ ఆల్సో 20 యాపిల్స్, 5 groups. సో 1 2 3 4 5 groups, 20 apples. సో 5 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. సో 5 4s are 20 అన్నప్పుడు 4 యాపిల్స్ రాయాలి. నెక్స్ట్ 21 బనానాస్ ఇంటూ 3 plates. సింపుల్. 21 బనానాస్ 3 plates అంటే 3 టేబుల్లో 21 ఎప్పుడు వస్తుంది? 3 1s are 3, 3 2s are 6, అలా 3 3s are 9, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21. సో ఈచ్ ప్లేట్లో 7 బనానాస్ పెట్టాలి. నెక్స్ట్ 25 మ్యాంగోస్ 5. సో 5 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది? 5 5s are 25. సో ఈచ్ ప్లేట్లో 5 ఈ 5 గ్రూప్స్లో 5 ప్లేట్స్ పెట్టాలి. డివిజన్ బై రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. డివిజన్ ఈజ్ రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సబ్స్ట్రాక్షన్ చేస్తూ రిమైండర్ 0 వస్తుంది. సో నెక్స్ట్ హియర్ ఆల్సో ఐ హ్యావ్ 9 balls. బాయ్ చెప్తున్నాడు 9 balls ఉంది. ఐ హ్యావ్ టు డివైడ్ దెమ్ ఇంటూ 3 groups. సో ఇఫ్ ఐ సబ్స్ట్రాక్ట్ 3 balls ఫ్రమ్ 9లోంచి 3 balls సబ్స్ట్రాక్ట్ చేసి వాట్ యూ విల్ గెట్? 6. నెక్స్ట్ 6 మైనస్ ఇఫ్ ఐ సబ్స్ట్రాక్ట్ అగైన్ 3. సో 6 minus 3 మళ్ళీ అగైన్ వాట్ యూ విల్ గెట్? 3. నెక్స్ట్ ఐ సబ్స్ట్రాక్ట్ 3 balls ఫ్రమ్ 3. I have left 0. So this process of repeated subtraction helps us to divide things into many equal groups. We are subtracting the same number repeatedly. Here, look here, find the number of groups by subtracting as instructed. 6 in group of 2. 6 in group of 2. 6 minus 2 annar kapti 2. Then what you will get? 4. Again 4 minus 2. What you will get? 2. 2 minus 2. You will get 0. సో రిపీటెడ్ సబ్స్ట్రాక్ట్ చేస్తూ 0 వరకు వచ్చాం కదా. సో దీన్నే డివిజన్ అంటారు. చెప్పారు కదా ఆల్రెడీ, రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. అది గుర్తుపెట్టుకోండి. డివిజన్ ఈజ్ ఎ రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ అడిషన్. మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ అడిషన్. హియర్ ఆల్సో చూడండి 6 మైనస్ ఎనీ టైమ్స్ 2 చేసినాం? 1 2 3 టైమ్స్. ఈ ఫార్మాట్లోనైనా రాయొచ్చు, ఈ ఫార్మాట్లోనైనా రాయొచ్చు. 12 ఇన్ గ్రూప్ ఆఫ్ 3. ఇప్పుడు 3 టేబుల్లో 12 మైనస్ 3 9 వస్తుంది. సో 9 మైనస్ 3 6. 6 మైనస్ 3 3. 3కి మైనస్ 3 0. ఇది 1 ఫార్మాట్. ఇలా కూడా రాసుకోవచ్చు. 12 మైనస్ హౌ మెనీ 3 మనము ఈ 3s సబ్స్ట్రాక్ట్ చేసినాం? 1 2 3 4 టైమ్స్ 3ని సబ్స్ట్రాక్ట్ చేసినాం. 12 మైనస్ 1 2 3 4. సో రిపీటెడ్గా సబ్స్ట్రాక్ట్ చేసినాం. వాట్ యూ విల్ గెట్? ఆన్సర్ 0. సో 12 డివైడెడ్ విత్ 3 ఈక్వల్ టు 4. 3 4 టైమ్స్ అయితేనే 12 అవుతుంది. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. Okay. Next we have properties of division. The sign of division is sign of division. Slipping line వచ్చి
2 డాట్స్ వస్తాయి. ఎనీ నెంబర్ డివైడెడ్ బై 1 ఆన్సర్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. చూడండి, ఎనీ నెంబర్ డివిజన్ 1తో అవుతుందంటే ద ఆన్సర్ విల్ బీ సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎనీ నెంబర్ డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1. ఆన్సర్ ఈజ్ 1. సేమ్ నెంబర్తో సేమ్ నెంబర్ డివిజన్ అయితే ఆన్సర్ 1 వచ్చేస్తుంది. ఇవి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. 0 డివైడెడ్ బై ఎనీ నెంబర్ ఈజ్ 0 ఆల్వేస్. 0తో ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా కానీ 0తో డివిజన్ చేస్తుందంటే అది 0నే వస్తుంది. రిమెంబర్, 0తో నెంబర్ ఉంటేనే 0 వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, డివిజన్ బై 0, ఒక నెంబర్ వచ్చి ఆ నెంబర్ని డివిజన్ విత్ 0 అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. నెంబర్ డివిజన్ విత్ 0 అయితే నాట్ పాసిబుల్. అదే ఈ 0 ఇక్కడ వచ్చి ఇటు నెంబర్ వస్తే ఇది 0 నెంబర్. ఇక ఫస్ట్ 0 వచ్చి నెంబర్ వస్తే 0, అదే నెంబర్ వచ్చి 0 వస్తే నాట్ పాసిబుల్. నెక్స్ట్, నెంబర్ లైన్ డివిజన్. డివైడ్ 12 ఇంటూ ద గ్రూప్ ఆఫ్ 2. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? సో 12ని 2 గ్రూప్స్ అన్నారు కాబట్టి 2 టేబుల్. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. హౌ మెనీ గ్రూప్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6. సో 6 గ్రూప్స్. ఓకే, 12 minus 6 times 1 2 3 4 5 6 times కాబట్టి విల్ గెట్ 0, 6 గ్రూప్స్ అన్నట్టు. సో 15 కూడా అంతే. గ్రూప్ ఆఫ్ 3 అంటే 15. 3 1s are 3, 3 టేబుల్. 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, అప్ టు 15 వరకు. ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? 1 2 3 4 5. సో 5 గ్రూప్స్. రిపీటెడ్గా 5 టైమ్స్ వచ్చింది 3. సో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. సో 5 గ్రూప్స్. 15 divided with 3 is equals to 5 groups. Clear? Here some of the points to remember is there. The repeated subtraction is called division. The sign for division is division symbol. Any number divided by 1, the answer is the number itself. Any number divided by itself, answer is 1. 0 divided by any number, answer is 0. Already explained chesam already. Okay, next we have a hot question. There are 28 pictures in all with 4 of them pasted on one wall. One wall లో 4 పిక్చర్స్ పేస్ట్ చేశారు. 28 టోటల్ పిక్చర్స్ ఉన్నాయి. ఒక్క వాల్కి 4 పిక్చర్స్ పేస్ట్ చేయాలి. సో హౌ మెనీ వాల్స్ ఆర్ నీడెడ్ టు పేస్ట్ ఆల్ ఆఫ్ దెమ్? సో 28 పేస్ట్ చేయడానికి ఎన్ని వాల్స్ కావాలి? ఈచ్ వాల్కి 4 పేస్ట్ చేయాలి. సో ఆన్సర్ comment your answer on the comment box. From this 11th chapter completed successfully, let's start our 12th chapter. Here 12th chapter name measurement of length. Look here, color the longer object in green and shorter object in red. So లాంగర్ ఆబ్జెక్ట్ ఇన్ గ్రీన్. సో లాంగర్ గ్రీన్ కలర్ చేయండి. సో ఇది మా బాబు బుక్ అని చెప్పా కదా, వాడు వేశాడు. దెన్ నెక్స్ట్ షార్టర్ ఆబ్జెక్ట్ ఇన్ రెడ్ కలర్తో క్రేయాన్ చేయాలి. టిక్ ద టాలర్ ఆబ్జెక్ట్. హూ ఈజ్ టాలర్? అఫ్ కోర్స్ మెన్ టాలర్ ఉంటారు. నెక్స్ట్ హియర్ చూడండి, ఇన్ ద ఎర్లీ డేస్ పీపుల్ యూజ్ ద హ్యాండ్ స్పాన్, ఫుట్ స్పాన్, పేస్ అండ్ క్యూబిట్ to measure the length. To get idea of length, lengths are measured in centimeter. Lengths are measured in centimeter. cm ante centimeter. Then making fairly correct measurement. Measure the length of the following using your foot spans and fill in the blanks. If you want notes రాసుకోండి, షార్ట్ నోట్స్, ఆర్ ఎల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది. డిన్నర్ రూమ్ని అయితే ఫుట్ స్పాన్తో ఇలా ఆల్రెడీ ఇచ్చేసారు మెజరింగ్ లెన్స్. సో యువర్ హైట్, బ్లాక్ బోర్డ్, టేబుల్, సో లెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ హియర్ మెజర్ ద లెంత్ ఆఫ్ యువర్ సైన్స్ బుక్ అండ్ సైన్స్ నోట్బుక్ విత్ క్రేయాన్స్ తోటి జస్ట్ యాక్టివిటీ లాగా. దట్ నోట్బుక్ ఈజ్ డాష్ క్రేయాన్స్ లాంగ్. దిస్ బుక్ ఈజ్ డాష్ క్రేయాన్స్ లాంగ్. ఈ యాక్టివిటీకి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ వెయిట్. So a balance is a simple device used to find out compare weights of different things అనమాట. The balance has two
pans of equal size and weight. The object to be weighted is placed in one pan and సో ఇది ఒక బ్యాలెన్సింగ్ మిషన్ ఉంటుంది కదా, సో బ్యాలెన్స్ చేసేది. సో దాని గురించి చెప్తున్నారు మొత్తం. బ్యాలెన్సింగ్ మిషన్ ఇలా వెయిట్స్ని థింగ్స్ని పెట్టి బ్యాలెన్స్ చేస్తాం కదా, దాని గురించి ఉంది. సో వెయిటింగ్ మిషన్స్ ఆర్ మెజర్డ్ ఇన్, వెయిట్ చేసేటప్పుడు కిలోగ్రామ్స్ అని మనము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా స్టోర్స్కి వెళ్ళినా చెప్తాం కదా, ఒక 1 kg టొమాటోస్ అలా. సో హాఫ్ కేజీ 1 kg ఇలా. సో వెయిట్స్ అనేటివి కిలోగ్రామ్స్లలో చేస్తారు. చూడండి, టిక్ ద సర్కిల్ ఫర్ ద లైటర్ వన్. లైటర్ వన్ అంటే చాలా లైట్ వెయిట్ ఉండేది, తక్కువ వెయిట్ ఉండేదాన్ని టిక్ చేయమన్నారు. సో టిక్ చేసినాం. దెన్ టిక్ ద సర్కిల్ ఫర్ ద హెవియర్ వన్. హెవియర్గా ఏది ఉందో అది టిక్ చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ మెజర్మెంట్ విత్ ఏ స్కేల్. లెర్నింగ్ టు మెజర్ ద లెంత్ విత్ ఏ సెంటీమీటర్స్. సో మెజరింగ్ లెంత్ వచ్చేసి సెంటీమీటర్స్. సో హియర్ లుక్ అట్ దిస్ పిక్చర్. స్కేల్కి మెజర్మెంట్ ఏముంది, 6 centimeters, 0 to 6. సో పెన్ ఈక్వల్స్ టు 6 centimeters. అండ్ ఇక్కడ బ్రిక్ వచ్చేసి అప్ టు 5 centimeters ఉంది, సో 5 centimeters. నెక్స్ట్ నీడిల్ వచ్చేసి 4 centimeters. నెక్స్ట్ ఎరైజర్ 3 centimeters. ఇలా ఉంది. సో డైరెక్ట్ పిల్లలకి రాపియచ్చు. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. కెపాసిటీ అంటే లిక్విడ్ ఎంత ఉంది లోపల, గ్లాస్ ఏదైనా జార్లో లిక్విడ్ ఫామ్స్ని కెపాసిటీ అంటారు. సో కెపాసిటీ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ కంటైనర్ కెన్ హోల్డ్. ఎంతవరకు కంటైనర్ హోల్డ్ చేస్తుందో దాని క్వాంటిటీని మెజర్ చేసేదాన్ని కెపాసిటీ అంటారు. వీ కెన్ యూజ్ ద కప్స్, మగ్స్, స్మాల్ వెజల్స్ ఎక్సెట్రా టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ ద లిక్విడ్. సో ఇక్కడ ఏం చెప్పారు, టిక్ ద వన్ విచ్ కంటైన్స్ మోర్ లిక్విడ్. మోర్ అంటే ఎక్కువ లిక్విడ్ ఉండే కంటైనర్ ఏది అంటే గ్లాస్ జార్ ఇది. దెన్ హియర్ కంపేర్ చేస్తే మోర్ ఉండింది ఎక్కడ అంటే ఇక్కడ. నెక్స్ట్ ద బకెట్ కెన్ హోల్డ్ 10 jugs ఆఫ్ వాటర్. సో ఇక్కడ ద జార్ కెన్ హోల్డ్ ఓన్లీ 2 jugs ఆఫ్ వాటర్. సో ద కెపాసిటీ, దీని కెపాసిటీ ఆల్రెడీ 10 jugs వాటర్ని ఇది హోల్డ్ చేయగలుగుతుంది. ఇదేమో 2 కాబట్టి 10 మోరా 2 మోరా అంటే 10 కదా. సో దీని కెపాసిటీ ఎక్కువ అనేసి. సో ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద జార్. వి మెజర్ లిక్విడ్స్ ఇన్ లీటర్స్. సో వెయిట్ అయితే కిలోగ్రామ్స్లో, అదే లిక్విడ్ అయితే ఇన్ లీటర్స్లో తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ ఉంది. A balance is a device to find and compare weights. When a pans balance, the weight on both the pans are same. To measure the weight in kgs and gram. So liquids కి అయితే లీటర్స్, వెయిట్స్కి అయితే కిలోగ్రామ్స్ ఆర్ గ్రామ్స్. హాఫ్ కేజీ అంటే 500 grams అనమాట. 1 kg అంటే 1000 grams. ఓకే. నెక్స్ట్ హియర్ నేమ్ 2 liquids యూ క్యాన్ డ్రింక్. లిక్విడ్ అన్నప్పుడు వాటర్, మిల్క్, జ్యూస్ అలాంటివి అనమాట. సో సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ 12th chapter. దెన్ లెట్స్ స్టార్ట్ 13th chapter. Here 13th chapter, time and money, day and night. The sun rises in the morning, it begins a day. Morning sun rises ఉంటాయి కదా. సో నెక్స్ట్ ద సన్సెట్ ఇన్ ద ఈవినింగ్. ద సన్ ఈజ్ వెరీ హాట్ అట్ ఆఫ్టర్నూన్. సో టైం గురించి తెలియజేస్తుంది. ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్ అండ్ ఇది నైట్. ద టైమ్ బిట్వీన్ నూన్ అండ్ ఈవినింగ్ ఈజ్ ఆఫ్టర్నూన్. సో నూన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 12 తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ అంటారు. ఇట్ ఈస్ డార్క్ అట్ నైట్ అండ్ ద మూన్ అండ్ ద స్టార్స్ షైన్. ఇది నైట్. మ్యాచ్ ద పిక్చర్స్ టు కంప్లీట్ దేర్ కరెక్ట్ టైం. సో ఇక్కడ స్టడీయింగ్, డ్రాయింగ్ ఉంది కాబట్టి ఇది ఏ టైంలో చేస్తారు, నైట్ టైమా మార్నింగ్ టైమా? సో డే టైం కాబట్టి డే. అండ్ డే టైంలో పడుకుంటారా, ప్లేయింగా అంటే ప్లేయింగ్. ఇక్కడ నైట్ టైం ఉంది, నైట్. ఈ పిక్చర్ నైట్ టైం, స్లీపింగ్. ఇలా మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ టైం. టెల్లింగ్ ద టైమ్ బై ద క్లాక్. ద క్లాక్ హ్యాస్ numbers 1 to 12 marked on it. All 12 numbers have a fixed position. It also has
two hands. One is long hand, one is short hand. The short hand ఉండేది hours hand, long ఉండేది minute hand. Together they tell us the time. Look here, small hand, short hand, long hand. ఇక్కడ వచ్చేసి ఇది 12. 1 2 3 4 5 6 7 8 9 10 11. టైం చూడండి, స్మాల్ హ్యాండ్ వచ్చేసి 9 దగ్గర ఉంది అండ్ ఇక్కడ 12 దగ్గర ఉంది. సో అవర్ హ్యాండ్ అట్ 9, minute hand at 12, so time is 9 o'clock. Same here, our hand at 3, minute hand at 12, so the time is 3 o'clock. ఇలా ఉంటుంది. ఇక్కడ సేమ్ 4 o'clock చూడండి, 8 o'clock. క్లాక్ హ్యాండ్స్ ఇచ్చి క్లాక్ రాయమన్నారు, ఇక్కడేమో టైం ఇచ్చి హ్యాండ్స్ డ్రా చేయమన్నారు. సో వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డేస్ ఆఫ్ ఎ వీక్. There are 7 days in a week: Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. So first, second, third, fourth, fifth, sixth, seventh, దీని మీద ది బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సాటర్డే ఈజ్ ద 7th డే, డాష్ డే అన్నట్లు అడిగినప్పుడు యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ వన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ కమ్స్ బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ సాటర్డే ఏమొస్తుంది, ఫ్రైడే వస్తుంది. సో ఆఫ్టర్ ట్యూస్డే ఏమొస్తుంది, వెన్స్డే వస్తుంది. ఇలా దీని బేస్ మీద అడుగుతారు, ఈజీగా ఉంటుంది. అండ్ బిట్వీన్లో కూడా అడుగుతారు. సో బిట్వీన్ వెన్స్డేకి ఫ్రైడేకి మధ్యలో ఏముంటుంది, సో బ్లాంక్ ఇస్తే థర్స్డేకి సాటర్డేకి బిట్వీన్లో ఏముంటుంది, ఫ్రైడే. సో సింపుల్ అవి. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. దెర్ ఆర్ 12 months in a year. January is the first month of a year. So 12 months. Facts to know, there are 365 days in a year. 1 yearలో 365 డేస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ లీప్ ఇయర్ అన్నప్పుడు 1+ డేస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ లీప్ ఇయర్ అన్నప్పుడు 1+ అవుతుంది. సో 366 వస్తుంది. ఈ 1 ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ 28 ఉంటుంది, బట్ లీప్ ఇయర్ టైంలో మాత్రం 29 వస్తుంది డేస్. ఓకేనా, ఇక్కడ 1 డే పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 366 వస్తుంది, లేకపోతే ఎవ్రీ టైం 365 డేసే ఉంటుంది. సో 12 months నేమ్స్ వచ్చేసాయి, జనవరి, ఫిబ్రవరి, అలా. జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, ఫిబ్రవరి ఈజ్ ద సెకండ్ మంత్ ఆఫ్ ద ఇయర్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దాని బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. డాష్ కమ్స్ ఆఫ్టర్ మార్చ్, డాష్ కమ్స్ బిఫోర్, ఆఫ్టర్, బిఫోర్ అలా వస్తుంది. ఆఫ్టర్ అంటే తర్వాత, బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత. ఓకేనా, బిట్వీన్ అన్నప్పుడు మిడిల్లో. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ మనీ. వీ నీడ్ మనీ టు బై థింగ్స్ ఫ్రమ్ ద మార్కెట్. మనీతోనే కదా మనం ఏవైనా కానీ కొనేది. సో మనీ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ రూపీస్ ఫామ్, రూపీస్ అండ్ పైసా. రూపీసాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బోత్ notes and coins, whereas paisa are found only in the terms of coins. The coins rupees and paisa. Look here, 50 paisa, 1 rupee, 2 rupees, 5 rupees, ఇవన్నీ మీకు తెలిసింది. నెక్స్ట్ నోట్స్ 5, 10, 20, 50, 100, 200, 500, 2000 ఇలా మొత్తం. ఇక్కడ వచ్చేసి యాడింగ్ మనీ. ఇక్కడ చూడండి మనీ ఇచ్చారు, సో యూ హ్యావ్ టు యాడ్ దిస్ వన్. 20 + 5 25, 25 + 10 35, 35 + 2 37, 37కి మ్యాచ్ చేయాలి. సో 50 + 10 60, 65, 66, 67, 68. సో ఇలా అన్నీ చూసి మ్యాచ్ చేయాలి. హియర్ పీ ఫర్ పైసా, రూపీస్ అంటే ఆర్ఎస్, సింబల్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఆల్రెడీ తెలిసిందే ఇది. సో 100 పైసా = 1 రూపీ. దీని బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓన్లీ ఇది ఒకటే కాదు, ఏదైనా అమౌంట్ ఇచ్చి పైసా కన్వర్ట్ చేయమని, పైసా టు రూపీస్కి కన్వర్ట్ చేయమని చెప్తారు. సో 100 పైసా = ₹1. అండ్ హియర్ circle the notes and coins needed to buy
నీడెడ్ టు మేక్ అప్ ద గివెన్ అమౌంట్. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు 18 రూపీస్. సో 18కి ఏమేమి నోట్స్ రావాలో దాన్ని సర్కిల్ చేయాలి. సో 18 అంటే 110, ఒక 5, 15 అయింది. నెక్స్ట్ హియర్ 16, 17, 18. 3 రూపీస్ అంటే 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ అంటే 250 పైసాస్ ఈక్వల్స్ టు 3 రూపీస్. 250s అయితే అంటే 50 పైసా, 50 పైసా యాడ్ చేస్తే యూ విల్ గెట్ 100 పైసా. 100 పైసా ఈక్వల్ టు 1 రూపీ. ఓకేనా? సో ఇలా 6 రూపీస్ అంటే 2 రూపీస్, 2 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్, 6 రూపీస్ ఇలా అనమాట. నెక్స్ట్ పాయింట్స్ టు రిమెంబర్. ఏ క్లాక్ హ్యాస్ 2 hands. ద షార్ట్ హ్యాండ్ ఈజ్ అవర్, long hand is minute hand. Sunday is the first and Saturday is the 7th or last day of the week. January is the first and December is the last month of the year. Here you have a hot question. Today is the present day, the day just before today. మీరు ఏ రోజు అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో దానికి బిఫోర్ డే ఏంటి అండ్ ఆఫ్టర్ డే, ఆ డేకి ఆఫ్టర్ ఏమొస్తుందో రాయాలి. సో ఇది ఒక యాక్టివిటీ. Successfully completed our 3rd chapter completed. So let's start 14th chapter and the last chapter in first class. చూస్తుండగానే ఫస్ట్ క్లాస్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం మనం. సో లెట్స్ స్టార్ట్ అవర్ 14th చాప్టర్, డేటా హ్యాండ్లింగ్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. చూడండి ఈ చాప్టర్ అంతా యూసేజ్ ఏంటి, దేని గురించి ఉంది అంటే ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా క్యాన్ బి ఈజీలీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్, సింబల్స్, గ్రాఫ్స్ అండ్ పిక్చర్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా కలెక్షన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో రాసుకునేదాన్ని డేటా కలెక్షన్ అంటారు. ఓకేనా? హియర్ లుక్ హియర్, యాపిల్స్, బనానా ఇలా ఇచ్చారు కదా. సో కౌంట్ చేసుకోవాలి. దాని బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో లుక్ ఎట్ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ ఆరెంజెస్ డిడ్ యూ సీ? సో ఆరెంజెస్ కౌంట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కౌంట్ చేసుకుంటే నాకు 27 వచ్చింది. సో 27. హౌ మెనీ యాపిల్స్ డిడ్ యూ సీ అంటే యాపిల్స్ తీసుకొని కౌంట్ చేసుకోవాలి. దెన్ యాపిల్స్ వచ్చేసి 35 ఉంది. సో ఏదైతే మనకి పిక్చర్ ఇచ్చింటారో దానికి రిలేటెడ్గానే క్వశ్చన్స్ ఉండే. క్వశ్చన్ని 2-3 టైమ్స్ చదివి దానికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ హియర్ ఆల్సో సమ్ chart is there. Observe the information given in the chart. So roses, lilies, sunflower, pinker, jasmine. దీంట్లో కూడా విచ్ ఫ్లవర్స్ ఆర్ మ్యాక్సిమమ్ ఇన్ నెంబర్. మ్యాక్సిమమ్ అంటే ఎక్కువ ఉండేది ఏది, ఎక్కువ ఏ ఫ్లవర్స్ ఉన్నాయంటే జాస్మిన్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో చూడంగానే అర్థమవుతుంది. అన్ని నార్మల్ 7, 6, 4, 8 అంటే జాస్మిన్ ఒక్కటే 10 ఉన్నాయి. సో జాస్మిన్ ఫ్లవర్స్. హౌ మెనీ ఫ్లవర్స్ హ్యావ్ యూ షోన్ ఇన్ ద చార్ట్? ఎన్ని ఫ్లవర్స్ చూపించారు చార్ట్లో? 1, 2, 3, 4, 5. సో 5. హౌ మెనీ రెడ్ అండ్ పింక్ రోజెస్ హ్యావ్ బీన్ షోన్ ఆల్ టుగెదర్ అంటే 2 పింక్ అండ్ రెడ్ రోజెస్ని యాడ్ చేయాలి. సో పింక్ 8, దిస్ రెడ్ రోజెస్ 7. సో కౌంట్ చేస్తే 7, 7, 14, 15. సో 15. విచ్ ఫ్లవర్ ఆర్ మినిమమ్ ఇన్ నెంబర్. మినిమం అంటే తక్కువ, మ్యాక్సిమం అంటే ఎక్కువ ఏవి ఉన్నాయి. మినిమం అంటే తక్కువ ఏవి ఉన్నాయంటే తక్కువ మ్యారీగోల్డ్, సన్ఫ్లవర్ ఉంది. సో సన్ఫ్లవర్. అండ్ హియర్ కీ పాయింట్స్ టు ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా క్యాన్ బి సింపుల్ షోన్ ఇన్ వర్డ్స్ అండ్ సింబల్స్, గ్రాఫ్స్ అండ్ పిక్చర్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా కలెక్షన్. విత్ దిస్ ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ completed. Let's start second class. ఒక ఫుల్ బుక్, ఒక 1 year పిల్లలకి నేర్పించే బుక్ మనం 3 partsలో ఫినిష్ చేసినాం. ఫాస్ట్ రివిజన్గా యూజ్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. చూడండి, స్టడీస్ ఎప్పుడు యూజ్లెస్ అవ్వదు. సో మనం ఇది ఈరోజు చదివినది 3 partsలో ఫస్ట్ క్లాస్ ఫినిష్ చేసినాం. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా మ్యాథ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటూ వెళ్తాం. ఇది లాంగ్ అయిందనే సేమ్ ఫీల్ కాకండి, ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తున్నారు. క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు
ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఫస్ట్ క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవే కాన్సెప్ట్ సెకండ్ క్లాస్లో ఉంటాయి, కొంచెం లెంతీగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ అలా ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి కాన్సెప్ట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం చదువుతాం, నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నాది వీడియో చూసి దాన్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళకు కూడా వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ దాన్ని ఫుల్ వీడియో వాచ్ చేసి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నేను చేసే వీడియోస్ అంతా ఆస్పిరెంట్స్ కోసమే, వాళ్ళు ఈజీగా ఫినిష్ చేసుకోవాలి రివిజన్ అనేసి. కొంతమందికి చాలా తక్కువ టైం ఉంటుంది, అప్పుడు బుక్స్ అన్నీ తీసుకొని కొనుక్కొని రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ రాసుకొని ఇదంతా క్లమ్జీగా ఉంటుంది. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఎవ్రీ క్లాస్ ఎవ్రీ వీడియో కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు ఇలా చేస్తూ ఉంటేనే నా క్లాసెస్ ముందుకు వెళ్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.